హలో అండి. ఈరోజు మనం చాలా టేస్టీగా అండ్ రిచ్ ఫ్లేవర్‌తో ఉండే లసూని మేతి కూర ఎలా చేయాలో చూద్దాము. ఈ కూరలో వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోటీ, చపాతీ అలాగే వేడివేడి అన్నంతో తింటే అసలు టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ముందుగా మెంతి కూరను బాగా కడిగి నీరు పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని పల్లీలు, పుట్నాలు, నువ్వులు వేసి తక్కువ మంటపై వేయించుకోవాలి. నువ్వులు చివరిలో వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చల్లనిద్దాము. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని కొద్దిగా బటరు, నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మెంతికూర కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ మెంతికూర పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుట్నాలు, ఈ పల్లీలను కూడా ఒక మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్‌లో కొంచెం నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు, తగినంత కారము, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని తక్కువ మంటపై వేయించుకోవాలి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేస్తున్నాను. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్‌లో 5-10 మినిట్స్ వరకు నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారుగా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పల్లీల పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్‌లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకో కొంచెం సేపు ఉడికించుకోవాలి. నేను పల్లీల పేస్ట్ చేసిన మిక్సీ జార్‌లోనే వాటర్ కలిపి పోసానండి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ సిమ్‌లో ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి, మెంతికూరను కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మెంతికూర ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. స్టవ్‌ను సిమ్‌లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్నాక మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఇంకా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని బటరు, ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. బటర్ వద్దనుకుంటే ఆయిల్ ఒక్కటి కూడా వేసుకోవచ్చండి. ఈ బటరు, ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ పోపు బాగా వేగాక మనం ఇప్పుడు ఈ పోపును ఈ కూరలో కలిపేసుకుందాము. ఈ కూరలో వెల్లుల్లి ఎక్కువగా ఉండడం చాలా ముఖ్యమైన విషయం అండి. అదే ఈ లసూని మేతికి అసలైన టేస్ట్ ఇస్తుంది. అంతే అండి, లసూని మేతి కూర రెడీ అయిపోయింది. వేడివేడి చపాతీతో, రోటీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో కూడా చాలా సూపర్‌గా సెట్ అవుతుంది. ఈ మెంతి కూర రక్తంలో షుగర్ కంట్రోల్‌కి హెల్ప్ చేస్తుంది. అలాగే వెల్లుల్లి ఇమ్యూనిటీని పెంచుతుంది. డైజెషన్ కూడా మంచిది కదా. ఈ రిచ్ అండ్ టేస్టీ లసూని మేతి కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.